హలో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ధర్మవీర అని ఇద్దరి స్నేహితుల కథ. ఈ కథలో ఎపిసోడ్ 4 మీరు వింటున్నారు. ఈ కథ రాసిన రచయిత కుమార్ వెంకట్. ఓకే, అది మహాశివరాత్రి. అందరూ ఆ మహాశివుడి దర్శనం చేసుకుని బయట సంతోషంగా జాతర జరుపుకుంటున్నారు. సాయంత్రం 7 అవ్వగానే కొంతమంది సారా తీసుకొని పొదల పక్కకు వెళ్ళి గ్లాసులో పోసుకొని తాగుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి పొదల పక్కన శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు అటు చూసి భయంతో కేకలు వేస్తూ జాతర వైపు నుంచి అరుస్తూ పారిపోతారు. ఒక్కసారిగా అందరూ నిశ్శబ్దమయ్యి వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు అని చూస్తారు. సడన్గా ఒక పెద్ద పులి జాతరలో ఉన్న జనం మధ్యలోకి వస్తుంది. అది చూసి జనం అంతా భయంతో అరుస్తూ పరుగులు తీస్తూ ఉంటారు. ఒక చిన్న పాప ఆ జనం పరుగుల్లో పడి ఒంటరిగా కింద పడి ఏడుస్తూ ఉంటుంది. పులి ఆ పాపను చూసి ఆ పాప దగ్గరికి మెల్లగా నడుస్తూ వెళ్తుంది. అప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ, నా బిడ్డను కాపాడండి అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ పాప మీదకి ఆ పులి ఎగురుతుంది. ఇంతలో ఒక పెద్ద బండరాయి వచ్చి పులికి తగులుతుంది. పులి ఆ దెబ్బకి ఎగిరి అవతల పడుతుంది. అందరూ ఎవరు అంత పెద్ద బండరాయి విసిరింది అని తిరిగి చూస్తే ఇంకెవరు, వాళ్ళే ధర్మవీరులు. చేతికి అంటిన మట్టిని దుడుచుకుంటూ కనిపిస్తూ ఉంటారు. వీర అంటాడు, ధర్మ వెంటనే వెళ్ళి కాగడ వెలిగించి తీసుకురారా, పులిని భయపెట్టి ఇక్కడి నుంచి అడవిలోకి పంపించేద్దాం అంటాడు. ధర్మ అంటాడు, సరే వీరా అని ధర్మ గుడిలోకి లోపలికి వెళ్ళి అక్కడ కాగడ వెలిగించి తీసుకొస్తాడు. పులి వీరా పైకి పరిగెడుతూ వస్తుంది. వీర పైకి వెళ్దామని పరిగెడుతూ వస్తుంటుంది. వెంటనే ధర్మ వీరాకి నిప్పుతో కాలుతున్న కాగడని విసిరేస్తాడు. అది పట్టుకుని వీర పులి వైపుకి చూపించి దాన్ని భయపెడదామని చూస్తాడు. కానీ పులి బెదరకుండా దడవకుండా వీరా వైపు చూస్తూ ముందుకు వస్తుంది. వీర అనుకుంటాడు ఇంకా తన పని అయిపోయింది అనుకుంటున్నాడు. వెంటనే ఒక తుపాకీ పేలిన పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి పులి అక్కడి నుండి అడవిలోకి పారిపోతుంది. అక్కడ ఉన్న జనం అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద తుపాకీ పట్టుకొని రంగా వాళ్ళ మనుషులతో నుంచుని ఉంటాడు. అది చూసి జనాలు రంగాకి జైలు కొడతారు. తర్వాత రోజు శివయ్య గారు అసలు అడవిలో పులి జరుగుతున్న చోటికి ఎలా వచ్చింది అని వెళ్ళి అడవి శాఖ అధికారులని అడుగుతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ అంటాడు, చూడండి శివయ్య గారు, గుడి ఉండే చోటు అడవికి దగ్గరగా ఉంది. మనం ఊరు కూడా పట్టణానికి దగ్గరగా ఏమీ లేదు. ఊరిలోకి అప్పుడప్పుడు చిరుతపుళ్ళు, గుంటనక్కలు, కోతులు వచ్చేవి. నిన్న పులి వచ్చింది. దీనికి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు శివయ్య అంటాడు, దిగులు పడద్దు అంటే ఎలా అండి? నిన్న పులి వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేసి ఉంటే ఎలా ఉండేది అంటాడు శివయ్య. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ అంటాడు, ఇక నుంచి ఊరిలోకి అడవి జంతువులు ఏమీ రాకుండా మేము చూసుకుంటాం, మీరు ఇక వెళ్ళండి శివయ్య గారు అంటాడు. అప్పుడు శివయ్య కోసం ఊరు పంచాయతీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది. శివయ్య పంచాయతీ దగ్గరికి వచ్చి, ఇక ఎవరికి ఏం ప్రమాదం ఉండదు, అన్ని విషయాలు నేను ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి వస్తున్నాను అంటాడు. అప్పుడే అక్కడికి రంగా వాళ్ళ మనుషులతో అక్కడికి వస్తారు. ప్రజలు అందరూ రంగాకి నమస్కారం చేస్తూ శివయ్య రంగా వైపు అసూయగా చూస్తాడు. ప్రజలు శివయ్యతో, రంగా కానీ రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది అయ్యగారు అని అంటారు. అప్పుడు రంగా సమయానికి వచ్చి పులిని అక్కడి నుండి తరిమేశాడు అని అంటారు ప్రజలు. రంగా అంటాడు, అయ్యో అవేం మాటలు అన్న, మన ఊరికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే కదా, మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత కదా అంటాడు రంగా. ఆ జనంలో నుంచి ఒక పెద్ద ఆయన లేచి, అసలు మనల్ని కాపాడిన వారిని వదిలేసి రంగాన్ని పొగుడుతారేంట్రా, ధర్మవీరాలు కదా మనల్ని కాపాడింది, ధర్మవీరాలు కనుక సమయానికి రాకపోయి ఉంటే నా మనవరాలు ఈరోజు బ్రతుకుండేది కాదు కదరా అని అంటారు. ఇంకొక అతను లేచి, అది నిజమే, పులిని పక్కదారి పట్టించింది, దాంతో పోరాడింది కూడా మన ధర్మవీరాలే, చివరిలో రంగగారు తుపాకీతో దాన్ని భయపెట్టి అడవిలోకి తరిమేశారు అంటాడు వేరే వాళ్ళు. మాటల్లోనే ధర్మవీరాలు కూడా అక్కడికి వచ్చేస్తారు. ధర్మవీరాలు అప్పుడే ధర్మ బైక్ మీద అక్కడికి వస్తారు. శివయ్య అంటాడు, ధర్మవీర, మీరిద్దరు నిన్న చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రా అంటాడు శివయ్య. అప్పుడు వీర అంటాడు, పర్వాలేదు శివయ్య గారు, మన ఊరంతా ఒక కుటుంబం, వాళ్ళకి ఏమీ జరగకుండా చూసుకోవడం కూడా సహాయం ఎలా అవుతుంది శివయ్య గారు అంటాడు వీర. అప్పుడు ధర్మ అంటాడు, మీరు ఏమనుకుంటే నాకు సందేహం, ఏమనుకోనంటే నాకు సందేహం వచ్చింది రంగా గారు అని అడగొచ్చా అని రంగా గారిని అడుగుతాడు ధర్మ. రంగా అంటాడు, చెప్పు ధర్మ. ధర్మ అంటాడు, ఊరిలోకి పులి వచ్చినట్టు నీకెలా తెలిసింది? ముందే తుపాకీ పట్టుకొని జాతర దగ్గరికి వచ్చేసారు, లేదంటే తుపాకీ ఎప్పుడు కూడా మీతోనే ఉంటుందా
నేనైతే ఎప్పుడు మీ దగ్గర చూడలేదు అంటాడు ధర్మ మాటలు విని ఊరు జనం వారిలో వారే గొనుగుతూ మాట్లాడుకుంటారు. రంగా తడబడుతూ తుపాకీ ఎప్పుడు నాతోనే ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అంటాడు. అప్పుడు వీర అంటాడు, అయితే ఈ ఊరిలో అందరినీ మీరు శత్రువులుగా చూస్తున్నారా? అంటే తుపాకీ పట్టుకొని ఎవరు ఈ ఊరిలో తిరగరు కదా అని అంటాడు వీర. మీరు మాత్రం ఊరి జనం మీద నమ్మకం లేకుండా ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో వాళ్ళని చంపేద్దామని తిరుగుతున్నారా ఏంటి అంటాడు వీర. ఆయన తుపాకీతో ఉండడం నిజంగా మన ఊరి ప్రజలకు నువ్వు చేసిన అవమానం అంటాడు వీర. అది విని రంగా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వాళ్ళ మనుషులతో వెళ్ళిపోతాడు. అప్పుడు వీర అంటాడు, శివయ్య గారు, నాకెందుకో రంగా మీద అనుమానంగా ఉంది, మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దు అంటాడు. ప్రజలు అందరూ అవును అయ్యగారు అని అంటారు. రంగా చాలా కోపంగా ఉంటాడు. అతని మనిషిని పిలిచి, ధర్మవీరులు నా పథకాన్ని మొత్తాన్ని చెడగొట్టారు కదరా, ఈ ఊరి ప్రజలకి నా పైన నమ్మకం కలుగుతుంది అనే లోపు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి మొత్తం నాశనం చేశారు కదరా, వాళ్ళు ఉన్నంత వరకు ఈ ఊరు నా చేతిలోకి రాదు, వాళ్ళని ఏదో ఒకటి చేయాలరా అంటాడు రంగా. అప్పుడు వాళ్ళ మనిషి ధర్మవీర కలిసి ఉన్నంత వరకు వాళ్ళని ఏం చేయలేమయ్యా అంటాడు. రంగా అంటాడు, అయితే వాళ్ళని విడగొట్టాలి, అదొకటే మార్గం అంటాడు. అప్పుడు వాళ్ళ మనిషి, అది అసాధ్యమయ్యా, వాళ్ళని విడగొట్టలేం, చిన్నప్పటి నుండి వాళ్ళ ప్రాణ స్నేహితులుగా ఉన్నారు అని చెప్తాడు. రంగా అంటాడు, ప్రతి బలవంతుడికి ఒక బలహీనత ఉంటుందిరా, వాళ్ళిద్దరూ ఎవరో ఒకరైనా ఏదో ఒకటి బలహీనత ఉంటుంది, అదేంటో కనిపెట్టండి అంటాడు. వీర శాంతి ఊరి చివర ఉన్న వంతెన దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. శాంతి, నిన్న నువ్వు పులితో ఫైట్ చేసేసరికి మా నాన్నకి నువ్వు తెగ నచ్చేసావోయ్ అంటుంది. ఇంట్లో కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇక మన పెళ్ళి జరిగిపోయినట్టే. అప్పుడు వీర అంటాడు,